సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చివరిసారిగా 2017 అక్టోబర్లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాలపరిమితి 2021 అక్టోబర్కి ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీల్ వర్కర్స్ యూనియన్స్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దక్షిణ భారత్లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ జలాలున్నాయి. అయితే 18 ఓవర్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట 2 ఏళ్లు ఉండగా తర్వాత 4 ఏళ్లకు పెంచారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. అయితే 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలుండగా ఇల్లందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగటుని కంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు. అయితే తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తరువాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీబీజేకేఎస్ 9 ఏరియాల్లో గెలుపొందగా ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందవర్రి, భూపాలపల్లి ఏరియాల్లోనే విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీబీజేకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐఎన్టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురిపెట్టింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదే నెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేశారు.